నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పరకామణి దొంగతనం కేసులో జగన్ పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు. గంజాయి సరఫరాదారు కొండారెడ్డిని సైతం వెనకేసుకొస్తున్నారని ఆరోపణ. పెండింగ్ లో ఉన్న 381 కోట్ల మేర ఉపాధి కూలీల వేతనాలు తక్షణమే విడుదల చేయాలి. వైసీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రరెడ్డి డిమాండ్. ఉంగుటూరులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వమని స్పష్టీకరణ. వందేమాతరం చర్చలో ప్రతిపక్షాలపై మండిపడ్డ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల వల్లే వందేమాతరానికి అన్యాయం జరిగిందని ఫైర్. తిరుమల పరకామణిలో దొంగతనం చేసిన వ్యక్తి పశ్చాత్తాపడుతుంటే దానిని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చిన్న తప్పుగా అభివర్ణించి వెనకేసుకురావడం విడ్డూరంగా ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పరకామణి కేసులో అసలు ఎవరిని రక్షించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కేసు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, ఫిర్యాదుదారుడైన సీఐ సతీష్ కుమార్ మరణం కూడా విచారణ కొనసాగుతుందని, త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు. జగన్ హయాంలో 10 ఏళ్ల చిన్నారుల నుంచి వృద్ధుల వరకు గంజాయి డ్రగ్స్ కు బానిసలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖకు చెందిన గంజాయి సరఫరాదారు పులగం కొండారెడ్డిని సైతం జగన్ సమర్థించడం దారుణమని అన్నారు. కలియుగ వెంకటేశ్వరుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికే కాదు ప్రపంచానికి భగవంతుడైన వెంకటేశ్వర స్వామి దగ్గర పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరకామణిలో దొంగతనం చేస్తూ సీసీ కెమెరాలకు పట్టుబడిన వ్యక్తిని కూడా ఈరోజు వెనకేసుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎవరైతే భగవంతుని దగ్గర తప్పు చేసి అతనే ఈరోజు ప్రజల ముందరకు వచ్చి అయ్యా నేను చేసింది తప్పు, ఈ భగవంతుడు నాకు శిక్ష వేస్తున్నాడు, నేను చేసింది తప్పు, నా యావది ఆస్తిలో 90% నేను ఈ భగవంతునికి రాసిస్తాను, నన్ను ఇప్పటికైనా క్షమించండి అని అతనే పశ్చాత్తాపంతో ఈరోజు ఉంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి చిన్న తప్పుకు ఈ ప్రభుత్వం ఇంత రాద్ధాంతం చేస్తుందని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అని మీకు తెలియజేసుకుంటున్నా. మీ లెక్కలో చిన్న తప్పు అంటే ఏంది, పెద్ద తప్పు ఏది అని అడుగుతున్నా. మీ బాబాయిని చంపిన వారిని ఈరోజు వెనకేసుకొని వస్తున్నారు. మీ కుటుంబంలోనే మీతో ఎవరైతే ఈరోజు ప్రయాణిస్తున్నారో ఆ కేసులో ముద్దాయిలుగా ఉంటూ సంవత్సరాలు జైల్లో ఉంటే కూడా ఈరోజు ప్రజలను మభ్యపెట్టే పరిస్థితిలో మీరున్నారు. మీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు ఏ రంగంలో అడుగు పెట్టలేదు. ఆ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూములు వదలలేదు, ప్రకృతికి సహజంగా వచ్చిన వనరులు వదలలేదు, విద్యాలోకాన్ని వదలలేదు, లిక్కర్ను వదలలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క రంగంలో మీరు మీకు సంబంధించిన అనుయాయులు అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తూ వచ్చారు. 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా మీలో ఏ విధమైన పశ్చాత్తాపం లేదు. ఇప్పటికి కూడా ఇంకా ప్రజలను మభ్యపెట్టే పరిస్థితిలో, అలాగే మీ పార్టీ క్యాడర్ను ఉత్తేజపరిచే పరిస్థితిలో మీరు ఉన్నారంటే మాకైతే అర్థం కావడం లేదు. ఈ పరకామణి కేసులో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరిస్తూ ఉంది. దీంట్లో ఇంకోటి కొసమెరిపోయేదంటే ఈరోజు మీరు ఎవరిని రక్షించేదానికి ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. దీని వెనకాలైతే ఒక కుట్ర ఉంది. మీరు మొన్న ప్రెస్ మీట్ పెట్టిన క్షణాల్లోనే ఆ రోజు మీ సోషల్ మీడియా, మీ వైసీపీ ప్లాట్ఫాముల్లో కూడా అవన్నీ ఆ మాధ్యమాల్లో అంతా బయటికి వస్తున్నాయంటే మీరు దీని మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? మీరు చిన్న తప్పే అన్నారు. ఇంత చిన్న తప్పుకు మీరు హైపర్గా ఎందుకు రెస్పాండ్ అవుతున్నారో మాకు అర్థం కావడం లేదు. ఆ రోజు రవికుమార్ అనే వ్యక్తి దోషిగా నిరూపమయ్యాడు. దీని మీద చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం దీని మీద పనిచేస్తూ ఉంది. ఈ కేసులో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లో ఒకరైన సిఐ సతీష్ ఎలా చనిపోయాడు, ఆయన ఆత్మహత్య ఒకసారి మీరు మీ మనస్సాక్షికి అడగాలి. మీరు ఏదో మీడియా సమావేశాలు పెట్టాలా, మీడియా సమావేశాల్లో రాష్ట్రం గురించి, రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి, అలాగే మంత్రివర్గం నుంచి మీరు తప్పుడు ప్రచారాలు చేసేదానికి ఇలాంటి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని నేను తెలియజేసుకుంటున్నా. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రజల యొక్క, ముఖ్యంగా యువత బాగోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈగల్ అనే ఒక టాస్క్ ఫోర్స్ని తీసుకొని రావడం జరిగింది. మీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా యథేచ్ఛగా
రాష్ట్రంలో ఉన్న 10 సంవత్సరాల యువకుడు నుంచి వృద్ధుల వరకు గంజాయి, గన్ మెటల్, అలాగే ఏవైతే మార్గద్రవ్యాలు ఉన్నాయో ఈ రాష్ట్ర వ్యాప్తంగా చలామణి అవుతూ పిల్లలు కూడా దీనికి బానిసలై వాళ్ళ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తే ఏదైతే టాస్క్ ఫోర్స్ మేము ఈగల్ ద్వారా ఏర్పాటు చేసినామో రాష్ట్ర వ్యాప్తంగా ఉక్కుపాదం మోపే పరిస్థితిలో మా ప్రభుత్వం ఉంది. మేము ఒక పక్కల ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను రక్షిస్తూ పోతా ఉంటే మీరు చేస్తున్న అరాచకం ఇంత అంత కాదు. మీ నాయకుడు, విద్యార్థి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థి నాయకుడు ఈ డ్రగ్స్ దంగాలో ఉండి విద్యార్థులు ఇంజనీరింగ్ చదివే వాళ్ళకు, మెడికల్ చదివే వాళ్ళకు, వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కాలేజీలకు, హాస్టల్స్కు సప్లై చేస్తూ ఉంటే ఇది కూడా చిన్న తప్పేనా అని మేము అడుగుతున్నాం. పరకామణిలో డబ్బులు దొంగలిస్తే చిన్న తప్పే, బాబాయిని చంపిన వాళ్ళు చిన్న తప్పే, ముక్కు పచ్చలాని పిల్లలకు గంజాయి అలాగే డ్రగ్స్ అమ్మేవాడు కూడా మంచివాడంటే మీరు ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఏ విధంగా మభ్యపెడుతున్నారని అడుగుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 18.63 లక్షల ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డులు తొలగించిన కూటమి ప్రభుత్వం 6 నెలలుగా జీతాలు ఇవ్వకుండా వారి పొట్టకొడుతోందని వైసీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు వెన్నపూస రవీంద్రరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది జూలై 27 నుండి డిసెంబర్ వరకు 381 కోట్ల మేర ఉపాధి కూలీల వేతనాలు పెండింగ్ లో పెట్టారని తక్షణమే వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలు అనొద్దని చెప్పిన పవన్ కళ్యాణ్ కి వేతనాలు సకాలంలో చెల్లించాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. తన సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోవడంలో ఉన్న శ్రద్ధ ఉపాధి కూలీల పట్ల ఉంటే 6 నెలలుగా బకాయిలు పేరుకుపోయేవి కాదని వెల్లడించారు. ఈరోజు ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కాదు నడుస్తుండేది, ఇది ఒక బూటకపు ప్రభుత్వం. ఎందుకంటే ఈ ప్రభుత్వం అభివృద్ధి వైపు కాకుండా తిరోగమనం వైపు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం, దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని శాఖల్ని కూడా తినేసేటువంటి ప్రయత్నం, అన్ని శాఖల్ని కూడా తిరోగమనం వైపు తీసుకెళ్లేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నిన్ననే విమానయాన సంస్థ కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. ఈరోజు రాష్ట్రంలో జూలై 27వ తేదీ నుంచి ఈరోజు రైతన్నలకు ఎక్కడ గిట్టుబాటు ధర లేక, ఎరువులు సప్లై చేయలేక ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే కనీసం ఈరోజు కేంద్రం కల్పించినటువంటి ఉపాధి హామీ కూలీలకు వెళ్ళినటువంటి కూలీలకు కూడా, అంటే ఈ కూలీలు సహజంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా సన్నకారు రైతులు ఉంటారు. వాళ్ళకు జూలై 27వ తేదీ నుంచి 381 కోట్ల రూపాయలని ఈరోజు కూలీలకు అందించాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా చిల్లిగవ్వ కూడా అందించిన పాపాన పోలేదు. అంతటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా వీళ్ళకు కేవలం ధనార్జన, ఓటర్లను భయభ్రాంతులను చేసి తమ పార్టీకి అంటే కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయడమే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పల్లెల్లో ఎక్కడికెక్కడక్కడ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబడతారా, ఎవరైతే నిలబడరు అటువంటి వాళ్ళందరినీ కూడా, అంటే దాదాపు 18,63,000 కుటుంబాలకు సంబంధించినటువంటి జాబ్ కార్డులను నిర్దాక్షిణ్యంగా ఈరోజు తొలగించినటువంటి ప్రభుత్వం యొక్క చరిత్రలో ఏడైనా ఉంది అంటే అది యొక్క కూటమి ప్రభుత్వమే అని చెప్పేసి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కనీసం 16 కోట్ల పని దినాల్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేకపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్కటే మేము ఎప్పుడు అడుగుతూ ఉంటాం, ఎప్పుడు కూడా మా జగనన్న మీద, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పడి ఏడ్చేటువంటి మిమ్మల్ని అదే జగన్మోహన్ రెడ్డి గారు 2023-24 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు, కేవలం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు అకాడమిక్లో 21.5 కోట్ల పని దినాల్ని కల్పించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఆ రోజు ఎప్పుడు కూడా ఉపాధి హామీ కూలీలకు, కూలీలకు సంబంధించినటువంటి వేతనాలు కావచ్చు, ఉపాధి హామీ కూలీలకు కావచ్చు, అడిగినంత పని కల్పించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది నేను చెప్పేటువంటిది కాదు. ఈరోజు మీ ప్రభుత్వం దగ్గరే లెక్కాచారం ఉన్నాయి, తీయండి. ఆనాడు 5 సంవత్సరాల్లో కల్పించినటువంటి ఉపాధి హామీ కూలీలకు కల్పించినటువంటి పని దినాలు, ఆ రోజు ఉపాధి హామీలకు కల్పించినటువంటి జాబ్ కార్డులు, మీరు డేటా తీసుకురండి, మేము కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అటువంటిది ఈరోజు ఈ ప్రభుత్వం కేవలం ఈ ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కేవలం 16 కోట్ల పని దినాలు మాత్రమే బలవంతంగా కల్పించినట్లయింది తప్ప అది కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా చిత్తశుద్ధితో కల్పించలేదు. అది ఈ కూటమి యొక్క వైఖరి అని చెప్పేసి ఉపాధి హామీ కూలీల పట్ల అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.
సీఎం సహాయ నిధి పేదల పెన్నిధి అని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా నారాయణపురం ఎమ్మెల్యే కార్యాలయంలో ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన 72 మంది లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన 40 లక్షల రూపాయల విలువ కలిగిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూటమి శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వమని అన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 451 మంది బాధితులకు 3,69,20,557 రూపాయల మంజూరుకు కృషి చేసినట్టు వివరించారు. ఈ రోజు మన సీఎం రిలీఫ్ ఫండ్ నిమిత్తం ఉంగుటూరు నియోజకవర్గంలో 4 మండలాల్లో నిడమర్రు, ఉంగుటూరు, గణపవరం మండలం, బేవడోలు మండలాల్లో కలిపి 72 మంది లబ్ధిదారులకు ఈరోజు సుమారుగా 40 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఈ 18 నెలల కాలంలో మొత్తం 451 మందికి సుమారుగా 3,69,00,000 ఈ నియోజకవర్గం ద్వారా వాళ్ళకి ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరటం జరిగింది. మనకి ఈ పథకం, ఈ స్కీమ్ ద్వారా, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనేక మంది పేదవారు, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా వైద్యం నిమిత్తం వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కూటమి ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం నుంచి వాళ్ళకి కొంత సహాయం చేసే విధంగా వాళ్ళందరికీ కూడా కల్పించడం. ఎందుకంటే అనేక సంక్షేమ కార్యక్రమాల్లో మనకి తల్లికి వందనం కానీ, అలాగే అన్నదాత సుఖీభవ, దీపం 2 పథకం ద్వారా, అలాగే మనకి శ్రీశక్తి ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకువెళ్తుంది. అందరికీ కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ నియోజకవర్గంలో గతంలో కన్నా, అంటే గత ప్రభుత్వంలో చేయలేని అన్ని పనులు కూడా ఈ సంవత్సర కాలంలో, ఈ 18 నెలల కాలంలో చాలా మట్టికి పూర్తి చేసాం. రాబోయే కాలంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకువెళ్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ రోజున ఈ సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం నిమిత్తం మా ఉంగుటూరు నియోజకవర్గాన్ని నుంచి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ ఉంగుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని మీ అందరికి కూడా తెలియజేసుకున్నాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా వైసీపీ చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణ కూటమి పాలనకు చరమగీతం పాడుతుందని వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు అన్నారు. నిడమరు మండలం బువ్వనపల్లి వాసుబాబు క్యాంపు కార్యాలయంలో ఉంగుటూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే, పార్టీ పీఎస్సీ సభ్యులు పుప్పాల వాసుబాబు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా డిఎన్ఆర్ ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ పాల్గొని మాట్లాడారు. పేదలకు ఉచిత వైద్యం, పేద విద్యార్థులకు వైద్య విద్య అవసరం లేదన్నదే కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశమని అన్నారు. వైసీపీ చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన వస్తుందని తెలియజేశారు. ప్రతి ఎత్తున మీరందరూ రావాలని ఇదే మా అందరూ పిలిపిస్తూ తప్పకుండా రేపు 17వ తారీఖు ఉదయం 9 గంటల అన్ని చోట్ల రెడీ అయ్యి 10 గంటలకు ఎదురు చేరుకుని ఒక గంట సేపు 11 గంటల మళ్ళీ మనం వచ్చేయచ్చు. గంటలో ఆ ర్యాలీలో పాల్గొని ఆ పేపర్స్ అన్ని కూడా రాష్ట్ర స్థాయి పంపడం ముఖ్యమైన వచ్చేయచ్చు. తప్పనిసరి వేలాదిగా పాల్గొనాలని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు 10,000 మందికి చెప్పి ప్రతి గ్రామానికి కూడా ఇందులో పార్టిసిపేట్ చేసేలాగా. అలాగే రవీంద్ర గారు చెప్పారు, పెద్ద చెప్పారు, ఏ గ్రామం నుంచి ఊహించిన బయలుదేరినప్పుడు వీడియో రూపంలో కానీ, ఫోటో రూపంలో కానీ తప్పకుండా వాట్సాప్ పెడితే ఎన్ని కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారికి వారి నాయకత్వం తెలియపరిచి ఈ నియోజకవర్గం నుంచి, జిల్లా నుంచి, స్థాయి నుంచి ఇంత గొప్పగా వచ్చారని చెప్పి చెప్పుకోవడానికి ఉంటుంది. రేపు పొద్దున దాని తగ్గట్టుగా రేపు పొద్దున ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకుని కోసరాన్ని మంచి చేయడం చేసుకున్నప్పుడు ఆస్కారం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని మీ అందరికీ మరొకసారి కోరుకుంటూ, ఈ రోజు ఇంత సమయమైన మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ బెదిరిపోయి అదిరిపోయే నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం కాదు, రేపు 15వ తేదీన వేదిక పైనటువంటి పెద్దలు చెప్పినటువంటి విషయాలు, మీ మనసులో ఉన్నటువంటి విషయాలు 15వ తేదీన 7 నియోజకవర్గాల నుండి ప్రతి జిల్లాలో కూడా 26 జిల్లాల నుంచి కదులుతున్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల
బాధ్యతతో కూడినటువంటి ఆ జెండా పట్టుకుని ఎగరేసుకుని జెండా రెపరెపలాడుతుంటే ఏలూరు నడిపెట్టులు తిరుగుతుంటే 25 జిల్లాలు కూడా అలాగే ఉంటుంటే ఢిల్లీ నడిపెట్టులో ఉన్నటువంటి నాయకులందరూ కూడా గుండె ఎందుకో తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారంటే అలా ఉంటుంది. నీతి నిజాయితీగా నిబద్ధతగా ఒక సైనికుడిగా పనిచేస్తాడు. ఆయన వెనకాల ఉన్నటువంటి కార్యకర్తలే ఆయన కండా సైనికులు. మన రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్రాలు కాదు, ఢిల్లీ గడ్డ మీద ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా, అన్ని పార్టీల నాయకుడు కూడా రేపు 15వ తేదీన మనందరినీ చూడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే ఇందాక చెప్పారు వాసుబాబు గారు, హాస్పిటల్ డాక్టర్ రేషియో 1000 ఉండాలనే ఉద్దేశంతో ఆ రేషియోని అడిగి అక్కడ కేంద్ర ప్రభుత్వం మాట్లాడి కేంద్ర ప్రభుత్వం చేత గ్రాంట్ చేసుకున్నారు ఈ మెడికల్ కాలేజ్. ఈ మెడికల్ కాలేజ్ ఇచ్చింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, బీజేపీ గవర్నమెంట్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? మీరు కట్టండి, మీరు అంతా గవర్నమెంట్ లో కట్టడం చెప్పించింది. మరి ఇచ్చిందాన్ని ఈ రోజు మళ్ళా రూల్స్ మార్చి ప్రైవేటైజేషన్ చేస్తుంటే మరి బీజేపీ మంత్రులు వాళ్ళు ఏం చేస్తున్నారు? బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు? ఇది తప్పు చెప్పాలి కదా. కమ్యూనిస్టులు చెప్తున్నారు, మిగతా పార్టీలో చెప్తున్నారు ఖచ్చితంగా ఈ కాలేజీలన్నీ గవర్నమెంట్ లోనే ఉండాలని చెప్పేసి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరం ఆలోచించి ప్రజలందరికీ విద్య ఒక మేధావులు, అంటే మిడిల్ క్లాస్ లోను అప్పర్ మిడిల్ క్లాస్ లోను ఉండే ముఖ్యంగా మేధావులు అవకాశం కోల్పోతారు. ప్రైవేటైజేషన్ అయితే డబ్బున్నవాడు డబ్బుకే చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని మనం పూర్తిగా వ్యతిరేకించాలి, ముక్త కంఠంతో వ్యతిరేకించాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.